మీరు ఎవరైనా ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తక్కువ అవటం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఐఎమ్ షూర్ అట్లీస్ట్ 10లో 9 మందికి ఇటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయండి. ఛాలెంజ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ తక్కువైపోతే జీవితంలో ఎంత ఉన్నా కానీ, ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, జీవితం ఎంత బాగున్నా సరే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతే చాలా ఇబ్బంది పడతామండి. మనం చాలా ఎంటీగా ఫీల్ అవుతాం కాన్ఫిడెన్స్ లేకపోతే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంటీగా ఉంది. దీన్ని ఇప్పుడు క్రష్ చేయటం చాలా ఈజీ అండి. క్రష్ అయిపోయిందా? అయిపోలేదు. మనలో కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎంటీగా ఉంటే ప్రాబ్లమ్స్ మనల్ని క్రష్ చేస్తాయి, ఫెయిల్యూర్స్ మనల్ని క్రష్ చేస్తాయి, లేదా కొంతమంది వ్యక్తులు మనల్ని క్రష్ చేస్తారు, లేదా వాళ్ళ మాటలు మనల్ని చులకన చేసి మాట్లాడటం కానివ్వండి, తక్కువ చేసి మాట్లాడటం కానివ్వండి, వాటి వల్ల మనం క్రష్ అయిపోతుంటాం. సరే, ఇవన్నీ బయట నుంచి వచ్చామనుకుందాం. లోపల నుంచి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓడిపోతామేమో అన్న భయం క్రష్ చేస్తుంది, లేకపోతే నా వల్ల అవుతుందో కాదో అన్న డౌట్ మనల్ని క్రష్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఎంటీగా ఉన్నదాన్ని కాన్ఫిడెన్స్ అనే ఔషధం దీంట్లో ఫిల్ చేయటం అంటే ఏదో కొంచెం కాదండి. కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటే సరిపోదు, నిండా ఉండాలి. 100కి 100% మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అనే ఔషధాన్ని నింపి బిలీఫ్ అనే క్యాప్ పెట్టి వాళ్ళ మైండ్ ని గనక సీల్ చేస్తే, ఏది ఇప్పుడు క్రష్ చేయడానికి ట్రై చేయండి, షేక్ అవుతుందా, అన్షేకబుల్ గా నిలబడుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని ఎవరైతే క్రష్ చేసి తొక్కేయాలని చూస్తారో వాళ్ళు ప్రయత్నించి అలసిపోవటం తప్ప మనం మాత్రం అన్షేకబుల్ గా నిలబడచ్చు.